రూపాయలు తీసుకుంటాం. ఒకళ్ళకి ఇంటింటికి సోలార్ ప్యానెల్స్ పెడితే జనం పెట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్న ఉపన్యాసాల్లో నడుస్తుంది, కానీ వాస్తవానికి దూరంగా ఉంటుంది. ఇంకొకటి, ఒకవేళ సోలార్ ప్యానెల్ పెట్టించుకున్న ఇంటి వాళ్ళకేమో 2.5 రూపాయలు ఇస్తాం. అది కూడా వాళ్ళ కరెంట్లోనే అడ్జస్ట్ చేస్తారు తప్పించి వాళ్ళకు రూపాయి ఏనాడు ఎదిరిచ్చిన పాపాను పోరు. ఫైనల్గా ఎంకరేజ్ చెయ్యరు. ఎందుకు అంటే సోలార్ ప్యానెల్స్ మీదనే జనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేస్తే వీళ్ళు కొనుక్కోవడానికి డబ్బులు మిగలవు. ప్రతి ఇంట్లో ఇప్పుడు నాకు తెలిసి ఇవాళకి రాష్ట్ర ప్రభుత్వం కనుక ఓకే చేస్తే తలా 3 లక్షల రూపాయలు లోన్ ఓకే చేసి వాళ్ళకి బ్యాంక్ చేత లేదు ప్రభుత్వమే ఇవ్వచ్చు లోన్, ఏముంది హ్యాపీగా ప్రభుత్వమే లోన్ ఇవ్వచ్చు. తీసుకుని బ్యాంకుల దగ్గర పావలా వడ్డీకి తీసుకుని ప్రభుత్వమే లోన్ ఇవ్వచ్చు. ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్స్ పెట్టిచ్చేస్తే ప్రతి ఇంటి దగ్గర నుంచి కరెంట్ ప్రొడక్షన్ జరిగిపోతే 2.5 రూపాయలకే కరెంట్ వస్తుంది కదా, ప్లస్ ఈ బయట కొనుగోలు భారం తగ్గుతుంది కదా. కానీ కరెంట్ కంపెనీలు, ఆ కంపెనీల నుండి వచ్చే బల్క్ అమౌంట్ సాధారణ ప్రజలమైన మనం ఇస్తామా? ఇవ్వం. 2.5 కరెంట్ వస్తే రాష్ట్రానికి ప్రయోజనం, కానీ పార్టీలకి ఏం ప్రయోజనం అధికారులు ఉండేవాళ్ళకి? కాబట్టి చెయ్యరు. నెంబర్ 1. నెంబర్ 2, ఉచితాలు. ఆ ఉచితాల కింద ఇచ్చేటటువంటి పవర్కి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టకుండా మన మీదనే భారాలు వేస్తుంది, లేదా అప్పులు తీసుకోమంటుంది. ఆ అప్పులకు సంబంధించినటువంటి వడ్డీలతో సహా మన మీదనే ట్రూ అప్ ఛార్జీలు వస్తుంది. బిల్లుల మీద బిల్లులు బాదుడు మనకి ప్రయోజనం మాత్రం నెరవేర్చరు. ఈవెన్ చివరికి రకరకాలైన భారాలు. డైరెక్టర్లు అవసరం లేని సిబ్బంది, అవసరం ఉన్నటువంటి చోట్ల ఉండదు. వేగంగా పరిష్కరించాల్సిన సమస్యలు అలాగే ఉండిపోతాయి. విచిత్రమైనటువంటి పరిస్థితులు అంటే వ్యవస్థని గాడిని పెట్టడం పోయాయి. పోను కొత్త సమస్యలు, సంక్షోభాలు సృష్టించుకునేటటువంటి దిశగానే సాగుతున్న, పరిష్కారం లేని పోరాటం చేస్తూ, అర్థం లేని వార్తలతో, ఆవేశపూరితమైనటువంటి స్టేట్మెంట్లతో గడిపేస్తున్న కాలం మంది.